శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థాన లడ్డూ విషయంపై కల్తీ నెయ్యి వాడడం జరిగిందని సిట్ దర్యాప్తులో బయటపడిందని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వివరించారు. గత ప్రభుత్వం అనేక తప్పులు చేసిందని ఆరోపించారు. అనంతరం సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యకర్తలతో మాట్లాడి సమస్యల గురించి తెలుసుకుని వివరణిచ్చారు. పరమ పవిత్రమైన శ్రీశైలం మల్లికార్జున స్వామివారు బ్రహ్మరాంబ దేవి అమ్మవారు రాష్ట్రంలో జరిగిన గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు అనేకం, ఒకటి కాదు రెండు కాదు. ఈరోజు ఉదయమే స్వామివారు అమ్మవారి దగ్గరికి వెళ్ళి అభిషేకాలు చేసుకొని అర్చనలు చేసుకొని శుద్ధి చేసి అమ్మవారికి కూడా అర్చనలు చేసుకొని ఈరోజు ఈ కార్యక్రమం అందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఈ నీచులకు, ఈ దరిద్రులకు ఎంత చెప్పినా ఎన్ని చేసినా బుద్ధి వస్తుందని చెప్పేసి మాకు నమ్మకం లేదు. భగవంతుని ఈరోజు వేడుకొని వచ్చిన మల్లికార్జున స్వామిని వేడుకొని వచ్చి, భగవంతుడా నిరన్నంగా మళ్ళన్నా ఒక్కోసారి బుద్ధి ప్రసాదించండి, వీళ్ళకు దయచేసి కొంచెమన్నా మార్పు వస్తుందని చెప్పేసి మల్లికార్జున స్వామిని అమ్మవారిని కోరుకొని రావడం జరిగింది. అయినా నాకైతే నమ్మకం లేదు. అమ్మవారు ఒకవేళ కనుకరించినా వాళ్ళ కనికరాన్ని కూడా మళ్ళీ ఇంకో రకంగా తీసుకొని అన్యాయాలు అక్రమాలు చేయడానికే ప్రయత్నం చేస్తారు తప్ప ఇంకోటైతే వాళ్ళకి మార్పు రాదు, రావాలనే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పద్మశ్రీ సుంకర వెంకట ఆదినారాయణ